పొగాకు సాగు చేసిన రైతులు కొందరు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సహజంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 150 మిలియన్ కిలోల వరకే కేంద్రం ఐటీసీ కానీ కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చిన ఎక్స్ట్రా దిగుబడిని అమ్ముకోవాలంటే రైతులు నానా పాటలు పడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న రైతులు, బ్యార్నీలు ఉన్న రైతులు ఒక బ్యార్నీకి 5 ఎకరాలు 6 ఎకరాలు సాగుకు అనుమతిస్తారు. అయితే గత సీజన్లో పెద్ద ఎత్తున కేజీ 320 రూపాయల ధర పలకడంతో చాలా కంపెనీలను రైతుల్ని మోసం చేసి రైతులతో మేము క్వింటా 15,000 కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పేసి కర్నూలు జిల్లాలో కూడా సాగు చేయించారు. గుంటూరు జిల్లాలో గతంలో సాగు చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పొగాకు సాగు చేశారు. కర్నూలు జిల్లా రైతులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల రైతుల్లో కూడా పొగాకు సాగు చేయించారు. దీంతో పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. తీసుకెళ్ళేది అమ్మాలంటే లైసెన్స్ ఉండాలా, బ్యార్నీ లైసెన్స్ లేదు. 15,000 కొనుగోలు చేస్తామని చెప్పిన వాళ్ళు ముఖం చాటేశారు. అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, ఇంట్లో పెట్టుకోవడానికి అవడం లేదు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐటీసీని రంగంలోకి దించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వివిధ కంపెనీలకు అమ్మడం కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతు సోదరుల వద్ద పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు పేరుకొని పోతే రాబోయే రోజుల్లో వచ్చే సీజన్లో ఈ పొగాకు సాగు మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉంది. మీ ప్రాంతంలో పొగాకు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. సహజంగా ఒంగోలులోని ఆక్షన్ కేంద్రాల్లో రైతులు పొగాకు అమ్ముకుంటూ ఉంటారు. బ్యార్నీలు ఉన్నవాళ్ళు, బ్యార్నీలు లేని లైసెన్స్ లేని వాళ్ళు వ్యాపారస్తులకి ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకోవడం. మీ ప్రాంతంలో ఈ పొగాకు ఎంత ధర కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.